ఇప్పుడు కరెంట్ హాట్ టాపిక్ ఏంటంటే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కొన్నిదెల శ్రీజ. చిరంజీవి గారు ఎంతో అపురూపంగా పెంచుకున్న ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి శ్రీజ. ఈ అమ్మాయి 2009లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆర్య సమాజ్ భవన్లో చేసుకుంది. అది బడిచోడిలో ఉన్న ఆర్య సమాజ్ భవన్లో చేసుకుంది. అయితే అప్పుడున్న రూమర్స్, అప్పుడు పి జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే చిరంజీవిని తట్టుకోవడం చాలా ఈజీ కాదు, అంత పెద్ద దిగ్గజాన్ని తట్టుకొని మనం పెళ్లి చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు అని చెప్పేసి రాత్రి 1-2 గంటలకు పీజీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి ఆయన సపోర్ట్ తీసుకొని పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ చాలా వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది కొన్ని మాధ్యమాల్లో రావడం జరిగింది. కాకపోతే 2009లో పెళ్లి చేసుకున్నాక 2011లో శ్రీజ భరద్వాజ్తో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ భరద్వాజ్ అయితే శ్రీజ విడాకులు తీసుకొని ఇద్దరు సపరేట్ అయిపోయారు. వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఒక పాప పుట్టింది. ఆ పాప ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు అందరికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది, చూడొచ్చు కూడా. అయితే అది కూడా శ్రీజ దగ్గరనే ఉంటుంది ఆ పాప కూడా. ఇప్పుడు ఆ పాప కానీ పేరు ఇటుందా, ఫాదర్ పేరు అటుందా తెలియదు. భరద్వాజ్ 2011లో విడాకులు తీసుకున్న తర్వాత తను మళ్ళీ 2013-14లో పెళ్లి చేసుకొని ఒక డాక్టర్ను పెళ్లి చేసుకొని దాని తర్వాత చెన్నైలో వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీజ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని తిని ఫాదర్ దగ్గరనే చిరంజీవి గారి దగ్గర ఉంటూ తిని సెటిల్ అవ్వడం జరిగింది. ఎవరి దారులు వాళ్ళు ఉన్నారు, ఎవరికి విభేదాలు లేవు. మధ్యలో ఒకసారి 2 సార్లు మీడియా ముందుకు వచ్చి రకరకాల విమర్శలు చేయడం జరిగింది. అయితే అప్పటికి చిరంజీవి గారు కూడా దీనిపైన స్పందించకపోవడం ఒక విమర్శ. కాకపోతే ఈరోజు భరద్వాజ్ గారు చనిపోయిన తర్వాత చిరంజీవి గారు చిన్న కూతురు ఫస్ట్ భర్త భరద్వాజ్ తిని చనిపోయిన తర్వాత శ్రీజ అక్కడికి వెళ్తుందా వెళ్ళదా అనేది ఒకటి పాయింట్. కూతురు, ఎందుకంటే తనకు పుట్టిన కూతుర్ని తీసుకెళ్ళి ఆఖరి చూపులన్నా చూపించడానికి నోచుకుంటుందా నోచుకోలేదా, తను ఫాదర్ ఎంతైనా తను బ్లడ్ రిలేషన్, తను కన్నా కూతురు తీసుకెళ్తుందా తీసుకెళ్ళదా అన్నది ఒక పాయింట్. దాంతోపాటు తను చెన్నైలో పెళ్ళి అయ్యి చెన్నైలో డాక్టర్ని పెళ్లి చేసుకొని తను వాళ్ళందరూ చెన్నైలో సెటిల్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేపీలో జాయిన్ అయ్యి కొద్ది యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి కొద్ది రోజులు యాక్టివ్గా ఉండి చేయడం జరిగింది. దాంతోపాటు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అప్పటికే 2 కిడ్నీల డిసీజ్ ఉంది, దీనికి హెల్త్ బాగుండదని చెప్పేసి శ్రీజ ఒక స్టేట్మెంట్ ఇచ్చి డైవర్స్ తీసుకుంది. శ్రీజ డైవర్స్ తీసుకున్నప్పుడు తనకు హెల్త్ బాగుండదు, తన హెల్త్ కండిషన్ బాగాలేదు, తను మెంటల్గా కూడా బాగాలేడు, దాని మధ్యలో గొడవలతో తీసుకున్న డైవర్స్ అప్పుడు. అయితే అప్పుడు ఆ విమర్శ, ఇప్పుడు హాస్పిటల్లో గత కొద్ది కాలంగా 2 కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పేసి చెన్నై హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత తదనంతరం రీసెంట్గా ఈరోజు తను హార్ట్ అటాక్తో మరణించాడని చెప్పేసి తన ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు శ్రీజ కూతురు భరద్వాజ్కు శ్రీజకు పుట్టిన ఫస్ట్ కూతురు ఉంది. ఆ కూతుర్ని తీసుకెళ్తారా తీసుకెళ్లరా? శ్రీజ కూతురు లాస్ట్ చివరి చూపు అన్న చూస్తుందా చూపించరా? మరి చిరంజీవి గారు దీనిపైన ఎలా స్పందిస్తారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒక విమర్శగా మారింది. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి, తనకు పుట్టింది కాబట్టి వెళ్ళాలి వెళ్ళకూడదా ఏందనేది మనకు ఇంకొక 1-2 అవర్స్లో తెలుస్తుంది. అప్పటిదాకా చిరంజీవి గారు శ్రీజను మనమరాల్ని ఇద్దరిని తన దగ్గరికి పంపించి చివరి చూపు కన్నా నోచుకునే అవకాశం ఉందా, చూస్తుందా చూడదా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది విపరీతంగా చక్కర్లు కొడుతుంది. దీనిపైన మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు, ఎవరు స్పందిస్తారు? ఆ పాపకు తన తండ్రి, ఆ పాపకి తండ్రి చివరి చూపు చూసే అవకాశం ఉందా లేదా? చిరంజీవి గారు ఏమంటారు, పంపిస్తారా లేదా చూద్దాం మనం. టిల్ వాచ్.